దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలోనికి మనం నడిపించిన దేవదేవునికి మన ద్వారా ఆయనకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొద్దిపాటిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనకున్నటి ప్రార్థన అవసరతలను, అలాగే దేశం కొరకు, గ్రామాల కొరకు, అలాగే అనేకమైన ప్రజలు ప్రార్థన అవసరతల కొరకు, అనేక మంది ప్రార్థన కోరిన బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ముందుగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. మీరందరూ కూడా చూడండి, నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుతున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుచున్నాను. చాలండి, గమనించండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, అసలు మనకి ఈరోజు దేవుడు అనుగ్రహించిన అంశం ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తే, ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించిన అంశం ఏంటంటే, నీకు దేవుడు ఆరోగ్యమును కలుగజేయను గాక. నీకు దేవుడు ఆరోగ్యము కలుగజేయను గాక అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. దాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుచుతున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరికి స్వస్థత, ఎవరికి సత్య సమాధానము, ఎవరికి దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తాము అనేటువంటి సందర్భాన్ని కొంచెం తెలుసుకున్నాక మన అంశంలో కొన్ని సంగతులు, నీకు ఆరోగ్యం కలగాలంటే ఏం చేయాలో కొన్ని సంగతులు మీకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. అయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు దైవజనుడైనంటి ఇర్మియాతో మాట్లాడుతున్నట్టు మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, యోధా ఇశ్రాయేలీలతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోధా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. యోధా ఇశ్రాయేలీలు ఎవరు అని మనం కొంచెం వెనక్కి వెళితే, కొంతవరకు మీలో చాలామందికి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, వాళ్ళు అబ్రహాము ద్వారా మరి యాకోబు ద్వారా, ఇషాకు ద్వారా, అలాగే యాకోబు అనబడి ఆ యొక్క 12 కొడుకులు వారి యొక్క బిడ్డల ద్వారా
కానాను దేశంలో నడిపించినట్టు ఆ యొక్క ఇశ్రాయేలీలే, ఆ యోధా ప్రజలే మరి కానాను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలను, దేవుడు చెప్పినట్టు కట్టడలను, దేవుడు చెప్పినట్టు మాటను తిరస్కరించి వాళ్ళు వ్యతిరేకంగా దేవునికి ఇబ్బందికరంగా వారు దేవుని ఎదుట పాపం చేశారు. వాళ్ళు ఐగుప్తు దేశాన్ని నడిపించుకొచ్చిన తర్వాత మార్గం మధ్యలో అనేక బోధలు మోషే ద్వారా చేయించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, మీరు వెళుతున్నది కానాను దేశంలో మీరు ఉండవలసిన విధానము ఇది, ఉండకపోతే నా ఉగ్రత, నా శిక్ష, నా తీర్పులు మీ మీదకు వస్తాయి అని చెప్పాడు. వాళ్ళు కొంతకాలం బాగానే దేవుల్లో నడిచారు, కొంతకాలం దేవుల్లోనే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క కానానీయుల యొక్క ఆచారాలు, పద్ధతులు, పడికట్లు, విధానాల్లోకి వెళ్ళిపోయి దేవునికి దూరము, ధర్మశాస్త్రం చేయకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారు ఉండడం జరిగింది. అప్పుడు దేవుని యొక్క శిక్షలు ఆ యొక్క యోధ ఇశ్రాయేలీయుల మీదకి రావటం అనేది ప్రవక్తలు ప్రవచనాల ద్వారా మనకి తెలుస్తాయి. ప్రవక్తల యొక్క ప్రవచనాల ద్వారా మనకి అనుగ్రహించబడతాయి. ఇక్కడ చూసుకున్నది కూడా ఇర్మియా అనే ప్రవక్త కూడా ఆ యొక్క ప్రజలకి వచ్చేటువంటి భయంకరమైన శిక్షల గురించి మాట్లాడుతూ ఎన్నో ఇర్మియా గ్రంథములు రాయబడి ఉన్నాయి, అలాగే హెస్కేల్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి, ఇంకా ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇంకా ప్రవక్తల గ్రంథాలు ఎక్కడైతే రాయబడి ఉన్నాయో అందులో యోధా ఇశ్రాయేలు చేసినట్టు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసి వాళ్ళని మరలా కఠినమైన తీర్పు తీర్చి వాళ్ళకి బుద్ధి చెప్పి మరలా మంచి మార్గంలోనికి నడిపించే విధానం మనకి కనపడుతుంది. అయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఇర్మియాతో ఆనాడు ప్రజలు, ఆనాడు జనాంగం దేవునికి భయంకరమైన పరిస్థితి అక్కడ కనపడింది దేవునికి. కానీ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా వారి జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడలేని పరిస్థితి వరకు ఉన్నది. ఇర్మియా వెళితే ఇర్మియాను కొడుతున్నారు, ఇర్మియాను ఇష్టానుసారంగా ఇబ్బంది చేస్తున్నారు. దేవుడు మాట చెప్తుంటే అనేక మార్లు దేవుని ప్రత్యక్షతలు, దేవదర్శనాలు ఇర్మియాకి కనబడి మాట్లాడి వాళ్ళకి ప్రకటిస్తే, ఆనాడు యూదా ఇశ్రాయేలీలని వారు ఎవరైతే ఉన్నారో, యూదా జనాంగం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాజకులైన కానీ, వారి యొక్క ప్రధాన యాజకులు కానీ, ఆనాడు ఉన్నటి ఇశ్రాయేలీలో పలుకుబడి కలిగినది గొప్పవారు కానీ, రాజులు కానీ దేవుని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అదే తిరుగుబాటు అంటే యెహోవా వాక్కుని తిరస్కరించి దేవుని మాట మేము వినము అని ఇర్మియాని కొట్టి బంధించి చెరసాలలో వేయడం జరిగింది. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి పరిస్థితి భయంకరంగా రాబోతుంది. పరిస్థితి కల్దీయులనబడినటువంటి బబులోను రాజు చేత ఆ పట్టణం ముట్టడి వేయబడుతుంది, ఆ పట్టణం కాల్చబడుతుంది,
పట్టణంలో ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్తారు. ఎందుకో తెలుసంటే నా మాటలు మీరు తునీకరించారు, నా మాటలను విసర్జించారు కనుక మీకు ఆ శిక్ష వస్తుందని పదే పదే చెప్పడం జరిగింది. అందుకని ఇర్మియా ఏం చేశారో తెలుసంటే ఈ 33వ అధ్యాయంలో మనం చదువుదాం. 33వ అధ్యాయము మొదటి నుంచి కొంచెం చదువుదాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా ఆగాం. ఇర్మియా ఎక్కడ ఉన్నాడంటే తెలుసా? పోలీస్ కట్టడిలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆనాడు యూదా ఇశ్రాయేలు ప్రభుత్వాలు సరిగ్గా లేవని, ఆ ప్రజలు బాగోలేదని, ఆ రాజులు బాగోలేదని, అధికారులు బాగోలేదని ఆయన ప్రవచించడమే తప్పయింది. దేవుని వాక్యం చెప్పటమే తప్పయింది. దేవుని మాట చెప్పటమే తప్పయి అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలనే కాదు కానండి, చాలాసార్లు నూతుల్లో పాడేశారు. నీళ్ళు లేని గోతులు, మట్టిలో నూతుల్లో కూడా పాడేసిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు కొట్టేసి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు చేశారు. అయినా దేవుని మాట ఇర్మియా చెప్పటం మానలేదండి. ఆయన నోట మాట ఆ ప్రజలకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ మరలా పదే పదే దేవుని వాక్కు వస్తూనే ఉంది. ఎవరి దగ్గరికి? ఇర్మియా దగ్గరికి మాట్లాడుతూనే ఉంది. రెండోసారి అతను ప్రత్యక్షమై ఇలా సెలవు ఇచ్చిందంటండి, నా మాట నెరవేర్చి. చూడండి, మాట అతనికి ఏం చెప్తున్నాడు? మాట నెరవేర్చి యెహోవా. అవును, అక్కడ నేను అబద్ధాలు చెప్పటం లేదు. నేను చెప్పే మాటలన్నీ కూడా కలబొల్లి మాటలు కాదు. నేను చెప్పే మాటలు ఉత్తి మాటలు కాదు. ఇది దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్కు. మాట నెరవేర్చి యెహోవా అనేవాడు ఒకడున్నాడు. ఏం చేస్తాడంటే స్థిరపరచవాలని దాన్ని నియమించాడు. నియమించాడంటే మీ మీద తీర్పు తీర్చడానికి ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా మాట, యెహోవా అను నామము వహించిన వాడు ఇలాగ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించారా? ఏమన్నాడంటే ఇక్కడ, నేను ఎవరినో తెలుసా? ఇదిగో యెహోవా అను నామము కలిగిన వాడిని, అను నామమును వహించి వాడిని, అనగా భూదిగంతముల్లో నా నామము నేను. ఎలాంటిదంటే తిరుగులేది. నేను మాట ఇచ్చాను అంటే, మాట చెప్పాను అంటే నేను వెనక్కు తీసుకోను. అయితే ఇదిగో నేను శిక్షించబోతున్నది యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, దేవుని యొక్క వాక్కును వినండి నేను అని చెప్పి మాట్లాడుతూ, ఇదిగో నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. అది ఇక్కడ మీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నాకు మొర్ర పెట్టండి అంటాడు. మీ మీదకి శిక్ష రాబోతుంది, మీరు నాకు మొర్ర పెట్టండి, అప్పుడు మీ గూఢమైన సంగతులు తెలియజేస్తాను అని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నేను ఇంకా గొప్ప సంగతులు చెప్పబోతున్నానయ్యా, లోతైన సంగతులు నేను నీకు బయలుపరచబోతున్నానయ్యా, ఎవరికి తెలియని విషయాలు నీ కంటికి నీకు ప్రార్థనలో చూపిస్తున్నానయ్యా అంటూ మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ ముట్టడి దిబ్బలు దెబ్బకును
ఖడ్గమునకు ముట్టడి దిబ్బలు, దెబ్బకును ఖడ్గమునకును పట్టణములలోని ఇండ్లన్నీయు యూదారాజుల నగరాలలోను శిథిలమైపోవును కదా. ఆగుదా అక్కడ, గమనిద్దా ఈ మాట, శిథిలమైపోవును కదా. యెరూషలేము సుందరమైన పట్టణం. యూదా పట్టణాలన్నీ కూడా చాలా చక్కటి అందము కలిగిన పట్టణాలు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఇళ్ళు, వాళ్ళ నగరాలన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు కావాలంటే ఇలాపు వాక్యాలు, ఇలాప వాక్యాలు 1వ అధ్యాయం, ఇలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం చదువుకుంటున్న పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జనభరితమైన పట్టణమా, ఏకాకివై. ఆగుదాం ఇక్కడ. చివరాక ఆ పట్టణం ఏమైపోయిందండి? ఒంటరి కాకి అయిపోయింది, ఏకాకి అయిపోయింది అంటది. దాని పరిస్థితి భయంకరంగా ఉందట. దాని పరిస్థితులు అయోమయంగా ఉన్నాయట. ఆ పట్టణం కాల్చబడింది, ఆ నగరాలు కాల్చబడ్డాయి, ఆడ సుందరమైన భవనాలని తగలబడ్డాయి, ఆడ బంగారాలు దోపుడు సొమ్మైపోయాయి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళకున్న గుడ్లు, వాళ్ళకున్నవన్నీ కూడా దోపుడు సొమ్మైపోయాయి. వాళ్ళకున్న యవనస్తులను, స్త్రీలు, పురుషులను అనగా బంధించుకుని వాళ్ళని బబులోను దేశానికి కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ పరిస్థితిలో ఇర్మియాకి దేవుడు గూఢమైన సంగతులు బయలుపరుస్తూ మాట్లాడుతుంటే ఏడుస్తూ రాస్తున్న ఇలాప వాక్యాలు. మళ్ళా చదవండి. చూడండి, ఆ పట్టణం ఎంతో కోలాహలంగా ఉండేదట, సంబరాలతో ఉండేదట, జనాలతో ఉండేదట, ఆనందంతో ఉండేదట. తినటానికి తక్కువ ఉండేది కదట, బంగారానికి తక్కువ లేదట, ఎండికి తక్కువ లేదట. వాళ్ళు చాలా అందముగా, ఎర్రగా, చక్కగా ఆరోగ్యం కలిగిన వాళ్ళట. ఇవన్నీ ఇలా వాక్యాలు రాస్తాడండి. తర్వాత చదువుకుందరు కానీ. కనుక అలాంటి ప్రజలు, అలాంటి పట్టణం, అలాంటి జనాంగం ఏమైపోయారంటే నల్లగా మసిబొగ్గయ్యారట. బంగారము ఇందుకు కిలం పట్టింది అంటాడు. అంటే వాళ్ళు బంగారం లాంటి మనుషులు కిలం పట్టారు కనుక ఆ కిలము అగ్నితో ఏం చేస్తానంటాడు? దాన్ని కాల్చి దాన్ని మట్టిని తీసేస్తాను అంటున్నాడు. అదే చేశాడు ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటే తెలుస్తుంది. ఇశ్రాయేలీలు ప్రజలు, యూదా ప్రజలు. అయితే ఇక్కడ ముట్టడి దెబ్బకు ఖడ్గమునకును వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అదనమాట, కల్దీయులతో యుద్ధము చేసి, కల్దీయులు అంటే అది బబులోను దేశస్తులు, వారి చెడుతనమును బట్టి పట్టణమునకు, వారి చెడుతనం బట్టి ఈ పట్టణమునకు, వారి చెడుతనం, ఎవరి చెడుతనము? ఇశ్రాయేలు యూదా వారి యొక్క చెడుతనం బట్టి ఎవరిని రప్పిస్తున్నాడు? కల్దీయులను యుద్ధానికి రప్పిస్తున్నాడు. ఈ పట్టణమునకు ఇముకుడై అంటే జాలి లేదు దేవునికి. చూడండి, ఆయన మహాకోపము చేత హతులై తమ కళేభారములతోను కల్దీయులకు వాళ్ళకి వీళ్ళు కళేభారాలన్నీ కూడా ఈదులో పడిపోతుంటే గుట్ల కింద కళేభారాలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, స్త్రీలు, పురుషులు నరకబడుతుంటే, రక్తం ఏరు పారుతుంటే అక్కడ ఆ యొక్క మరి యూదా ఇశ్రాయేలు చచ్చిపోతున్న ప్రజలు పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి తృప్తులై ఏం చేసినట్టాళ్ళు తిరిగి వాళ్ళు వెళ్ళిపోతుండగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారండి.
మా శత్రువులను చంపేశాం, మా శత్రువులను కొల్లగొట్టాం, ఆ దేవాలయం పలగొట్టాం, దేవాలయంలో ఉన్నట్టు బంగారం వెళ్ళిపోయింది, అనగా పట్టణంకి సౌందర్యం పోయింది. ఇదంతా ఎందుకు జరిగింది? ఆ ప్రజలు చెడుతనాన్ని బట్టే, ఆ ప్రజలు దేవుని ప్రజలకి ఉండి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ గతి పట్టిందండి. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎవరు? దేవుడు ప్రేమ కలిగిన వాడు. వీళ్ళని తీసుకెళ్ళిపోయి బబులోను దేశంలో 70 సంవత్సరాలు వాళ్ళని ఉంచేసాడంటండి. అక్కడ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 70 సంవత్సరాలు అంటే మాట్లాడి 2-3 తరాలు కూడా అక్కడ, పెళ్ళిళ్ళు అక్కడే, వాళ్ళ దినాలు అక్కడే, వాళ్ళ అన్ని కార్యక్రమాలు అక్కడే, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు తీసుకొచ్చాడు. ఆ మాట 6వ వచనంలో చెప్తాడు. దానికి మళ్ళీ వదిలిపెట్ట నేను దానికి దేవునికి స్తోత్రం, మరలా దానికి ఏం చేస్తాను? నేను సహాయం చేస్తాను. మరలా నేను ఏం చేస్తాను? ఆరోగ్యము, స్వస్థతను. మరలా దాన్ని ఎప్పుడు నేను గాయపరిచాను, దాన్ని నేను ఏం చేశాను? గాయపరిచాను. మరి నేను ఏం చేస్తాను? నాకు మరో పెడితే, నాకు ప్రార్థన చేస్తే తిరిగి నేను ఏం చేస్తానంటే 70 సంవత్సరాల తర్వాత నేను మరలా ఎక్కడ తీసుకొస్తాను? అనగా నా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి, కానాను దేశానికి అన్నమాట నేను తీసుకొస్తానని చెప్పడానికి మాట అంటున్నాడు. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టినలాగా నేను వదిలిపెట్టే దేవుడు కాదు. వాళ్ళు నా పిల్లలు, నా దగ్గర ఆరాధన చేసిన వాళ్ళు, నా సన్నిధిలో ప్రార్థన చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టున్నాను. మరలా నేను నా బిడ్డలుగా నేను చేర్చుకుని హత్తుకుని వాళ్ళకి సహాయం చేస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని సత్య సమాధానంతో సమృద్ధిగా వాళ్ళు ఎలాగిస్తానంటే మళ్ళా నా పట్టణాన్ని తీసుకొస్తాను, యోధా పట్టణాన్ని తీసుకొస్తాను. మరలా వాళ్ళు ఏం చేస్తారంటే తులతూగి ఆనందంతో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇదంతా చదివితే ఇదంతా కూడా మరి తిరిగి వాళ్ళని రప్పిస్తానని మాటలు ఇదంతా కూడా 7 కాడించి ఇదంతా కూడా చదువుకుంటే చెప్పబడుతుంటే మాట. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే అంశం, నీకు దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు, కలుగు చేయను గాక. ఎప్పుడు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు? దేవుని తట్టు తిరిగితే దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. దేవుని మాటలు మనం వింటే ఆరోగ్యం కలుగజేస్తాడు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం బ్రతికితే ఆరోగ్యాన్ని కలుగజేసి మనల్ని, మన పిల్లల్ని దీవిస్తాడు. కనుక కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చదువుకున్నాం. దేవుడు నీకు ఆరోగ్యం కలుగజేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు ఆయన. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, 3వ అధ్యాయం 7-8 వచ్చిన చదవండి. నేను జ్ఞానిని కాదని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు స్వస్థతయు కలుగును. చూశారు కదా? 3వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు కదా. ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యం కావాలి, నీ కుటుంబానికి ఆరోగ్యం కావాలి, నీ సంఘానికి ఆరోగ్యం కావాలి, నీ గ్రామానికి ఆరోగ్యం కావాలి, నీ దేశానికి ఆరోగ్యం కావాలి. ఎక్కడ ఆరోగ్యం ఎవరికి లేదండి. ఎక్కడ ఆరోగ్యాలు ఎవరికి లేవండి. స్విచ్ ఆఫ్ చేసాము, తర్వాత పెట్టుకుంది. ఎక్కడ చూసినా
నాకు ఆరోగ్యం బాగుంది అన్నవాళ్ళు ఎవరన్నా ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామాల్లో ఎవరైనా చెప్పారా? లేదు. ఎందుకు తెలుసంటే నిజదేవుణ్ణి మర్చిపోయారు. లోక సంబంధంగా బతుకుతానికి ప్రయత్నాలు చేస్తున్నారు దేశాలు, గ్రామాలు, పట్టణాలు. నిజదేవుడైన యెహోవా లేక యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఎవరు కూడా లేరు. అయితే నేను అంటాను, నీకు ఆరోగ్యమును అనుగ్రహించేవాడు దేవుడైతే ఆ దేవుడు కూడా నిజదేవుడై ఉండాలి. ఆ నిజదేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ దేవుని యందు మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు ఉంచాలి. భయభక్తులు ఉంచాలి. మొదటిది భయభక్తులు ఉంచాలి. నీకు ఆరోగ్యం కావాలంటే భయభక్తులు ఉంచాలి. రెండవది ఏంటంటే ఇదే అధ్యాయంలో చెడుతనం విడిచిపెట్టాలి అంటాడు. చూడండి, ఏం విడిచిపెట్టాలి? అవును, ఈనాడు చెడుతనం ఎక్కడ చూసినా చెడుతనం. చెడుతనం వల్లనే ఆరోగ్యాలు పోతున్నాయండి. చిన్నోడు మొదలుకొని ముసలోడి వరకు కూడా చెడు పనులే, చెడు ఆలోచనలే, చెడు ఉద్దేశాలే, చెడు అలవాట్లే. ఎవరికి చెప్పలేకపోతున్నాం, ఎవరితో మాట్లాడలేకపోతున్నాం. చెడి మనసు సాతాను బీభత్సంగా చెడు అలవాట్లకి నడిపిస్తుంది. చెడి 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 చెడి. ఎందుకు వాళ్ళు చెడి బుద్ధులు ఉన్నారు అంటే నిజదేవుడైన ప్రభుని ఎందు భయభక్తులు లేకుండా ఉండటం వలన వాళ్ళు అలాగైపోయారు. అయితే రెండవదిగా ఇక ఆరోగ్యం కావాలి, కలగజేయాలి అని అనుకుంటే నీ చెడితనాన్ని ఏం చేయాలి? అవును, చాలామంది కాలానికి ముందే చచ్చిపోతారంటండి. ఇంకా బ్రతకవలసిన ఆయుష్ను కూడా మన చిన్నప్పుడు చెప్పుకునేవారు. ఒక 70 సంవత్సరాలు చచ్చిపోతే అప్పుడే చచ్చిపోయాడు అతను అని అనుకునేవారు. ఇప్పుడు 70 కాదు కదా, 30 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, 20 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. అంటే కాలం తీరట్లేదు, అంటే కాలం జరగట్లేదు, జరగకుండానే చనిపోతున్నాడు. ఎందుకు అని బైబిల్ని అడిగితే బైబిల్ సమాధానం ఏం చెప్తుందంటే, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తాడంటే, ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, చదవనక్కర్లేదు. కానీ నీ కాలానికి ముందు నువ్వు చెడు పనులు చేయటం వలన, చెడ్డ పనులు చేయటం వలన అవి నీ శరీరానికి జబ్బుగా మారి, ఆలోచనగా మారి, చివరాఖరికి నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నావు అని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీకు ఆరోగ్యం దేవుడు కలగజేయాలంటే చెడుతనానికి దూరంగా ఉండాలి. చెడుతనానికి దూరంగా ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, ఆరోగ్యంగా నువ్వు బ్రతుకుతావు. 40 సంవత్సరాలు బతకవలసిన దాన్ని 80 సంవత్సరాలు బతుకుతావు. ఈ రోజున ఎంతమంది చిన్న చిన్న వయసులోనే స్త్రీలు, పురుషులు అనేవాళ్ళు వారి కాలానికి ముందుగానే అనగా వారి కాలం ఇంకా ఉంది, బోళ్ళు కాలం ఉంది, ఇంకా భారీ కాలం ఉంది, ఇంకా అనేక దినాలు ఉన్నాయి. కానీ మధ్యలోనే అకాల ఫలము వల్లే రాలిపోతున్నారంటే గల కారణం చెడు అలవాట్ల వల్లనే. ఆ చెడు అలవాట్లు వాళ్ళని ఏం చేస్తుందంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, జబ్బులు తీసుకుని వచ్చి చనిపోవటం జరుగుతుంది. అయితే నేను అంటాను, వాటి నుంచి దూరంగా వస్తే, వాటి నుంచి దూరం అయిపోయి దేవుడికి దగ్గరగా వస్తే దేవుడు నీ ఆరోగ్యాన్ని కుదురుపరుస్తాడు. మూడోది ఏమిటంటే ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 17వ అధ్యాయం. దేవుడు నీకు ఆరోగ్యం కలుగజేయాలంటే 17
17వ అధ్యాయం 22వ వచనం చదవండి. సంతోషము గల మనసు సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండుకో చేసెను. దేవునికి మహిమ, స్తోత్రం. అవును కదా, ఈ రోజున దిగులుతో, బెంగతో చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేదండి. సంతోషం గల మనసు, అన్నం తినపైన పర్లేదు కానీ ఎలా ఉంటారు? ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళ సంతోషం లేదు. ఎవరి వల్ల సంతోషం లేదు అని ఆలోచన చేస్తే ఈ రోజున ఆర్థికమైన పరిస్థితుల వల్ల కూడా సంతోషం లేదు. ఇంట్లో మనకి సరైన ఇబ్బందికరమైన పరిస్థితులు మన మీద వాటేసుకోవడం వల్ల మనకు సంతోషం లేదు. బిడ్డల వలన లేదు, భర్త వలన లేదు, బంధువుల వలన లేదు, అక్క చెల్లెళ్ళ వలన లేదు, అత్తమామల వలన లేదు, ఇంకెవరి వలన లేదు. ఎప్పుడైతే సంతోషం ఉండదో ఆరోగ్యం కోల్పోతారండి. సంతోషం లేని వాడికి ఆరోగ్యాలే వాళ్ళు ఉంటే నిండా ఉంటాయండి. కనుక నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ అంటాడు, ఆ సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం. నలిగిన మనసు, నలిగిపోయిన మనసు ఎందుకు పని చేస్తుందండి? నలిగిపోయిన మనసు పని చేయలేదు, అన్నం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు, ప్రయాణం చేయలేదు, పడుకోలేదు, ఆలోచించలేదు, ఒత్తిడైపోతూ ఉంటుంది. ఒక పక్క నుంచి ఒత్తిడైపోతూ ఉంటుంది. ఎముకలన్నీ కూడా బలహీన అయిపోతాయి, కండరాలన్నీ బలహీనత, నరాలన్నీ బలహీనత అయిపోయి బలహీనలు అయిపోతాయి అంటున్నాడు దేవుడు. దయచేసి దేవుడు నీకు ఆరోగ్యం కలగజేయడానికి, నీకు సంతోషమైన మనసు కావాలంటే ప్రార్థన చేయి. దేవుని వాక్యం విను, దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో దేవుని అడుగు, ప్రభువా నాకు ఇవన్నీ దూరం చేయనైనా, సంతోషకరమైనటి మనస్సు నాకు దయచేయనైనా, సంతోషకరమైనటి ఆరోగ్యం నాకు దయచేయి ప్రభువా, మనసు దయచేయనైనా, ఇంకా నాకు ఏమొద్దునైనా. అప్పుడు నీవు 1000 ఏనుగుల బలము, శక్తి దేవుడికి ఇచ్చి ఆరోగ్యవంతురాలుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. కనుక మూడవదిగా సంతోషం గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాలుగవదిగా మనం చూద్దాం, యెషయా గ్రంథంలోకి వద్దాం. 39వ అధ్యాయం. ముప్పై 8వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా యథార్థహృదయుడై సత్యముతోను నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునేవని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ దేవునికి స్తోత్రం. 9వ వచనం కూడా చదవండి. యూదా రాజు హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించాలి. ఇందులో మనకి ఒక రాజుగారు కనపడుతున్నాడు. అతని పేరు హిజ్కియా. ఇతడికి మరణకరమైన రోగం వచ్చిందంటుంది.
దేవుని యొక్క సేవకుడు వెళ్ళి అతనితో మాట్లాడి, నీకు మరణకరమైన రోగం వచ్చిందయ్యా, నువ్వు చనిపోతావు, నువ్వు చక్క పెట్టుకోవాల్సినవి కానీ మాట్లాడుకోవాల్సినవి కానీ ఈ రాజ్య వ్యవహారాల్లో ఎవరికైనా అప్పగించుకోవాల్సినవి కానీ అన్నీ కూడా చూసుకోమని చెప్పగానే వెంటనే అతడు మోకరించి ప్రార్థన చేశాడట. దేవుని ఎదుట ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడు? యథార్థమైన హృదయంతో. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసేవాడికి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసేవాడికి దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా సత్యముతో నీ సన్నిధిని నడుచుకున్నాడట. రెండోది చూడండి, సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకున్నాడటండి. దేవుని సన్నిధిలో నడుచుకునే రీతి కూడా మనం బాగు చేస్తుంది. సత్యంతో నడవాలి. మనం నడిచే నడవడిలో మన హృదయ యథార్థతలో దేవుడు చూసి ఏం చేస్తాడో తెలుసంటే, జ్ఞాపకం చేసుకుని దేవుడు బాగు చేస్తాడు. 6వ వచనంలో బాగు చేసినట్లుగా చూస్తాం మనం. ఇక 15 సంవత్సరములు 5వ వచనం చదవము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 15 సంవత్సరాలు. ఆయుష్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యం పొందుకున్నాక దేవుని యొక్క తన యొక్క రాజ్యంలో తన రాజ్యంలో రాజ్య పరిపాలన చేస్తుండగా ఇక్కడ అంటాడు 9వ వచనంలో, అతడు హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అదండి అతడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప ఆరాధన, దేవుని సన్నిధిలో పాటలు, దేవుని స్తుతించుట, వాక్యము, అతడు ఎంతగానో దేవుని స్తుతించి ఆరాధించాడట. ఈ రోజు దేవుని బిడ్డలో చాలా మంది బాగుపడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత దేవుని సన్నిధి ఉండదు, దేవుని సన్నిధిని జ్ఞాపకం ఉండదు. దేవుని సన్నిధిలో బాగుపడిన తర్వాత దేవునికి ఆరాధన ఉండదు. అది దేవుని యొక్క సన్నిధిలో అది యథార్థమైనది హృదయం కాదు, సత్యంతో నడుచుకోవటం కాదు. నిన్ను బాగు చేసిన తర్వాత నువ్వు తిరిగి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకున్నంతకాలం దేవునితోటే నడవాలి, సాగాలి, వాక్యాన్ని నమ్మాలి, బాప్తీసం తీసుకోవాలి. ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ, ప్రార్థన ఉంటే అక్కడ ఆరాధించి ప్రార్థనలో పాల్గొనాలి. అప్పుడు నీకు దేవుడు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు ఆయన దయచేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీకు దేవుడు ఆరోగ్యం కలుగజేయును గాక. ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి, మలాకీ గ్రంథం ప్రకారంగా దేవుడు తన యొక్క రెక్కల కిందకి మిమ్మల్ని తీసుకుని వచ్చి కొవ్వు దూడ లేగదూడ, కొవ్విన దూడ గంతులు వేసినట్లుగా నీకు ఆరోగ్యాన్ని కలగజేసి గంతులు వేసి ఆరాధించే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.